హాయ్ ఎవ్రీవన్. డిఎస్సికి సంబంధించినటువంటి భౌతిక రసాయన శాస్త్రంలో 10వ తరగతిలో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ చూడండి. గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చూద్దాం. దర్పణం పైనున్న ఏదైనా బిందువు నుండి వక్రతా కేంద్రానికి కలిపే విధంగా గీసిన రేఖ ఆ బిందువు వద్ద దర్పణ లంబాన్ని సూచిస్తుంది. దర్పణం అంటే మిర్రర్ పైనున్న ఏదైనా ఒక బిందువు వద్ద నుండి వక్రతా కేంద్రాన్ని మనము వక్రతా కేంద్రం సిని కలిపే విధంగా గీసిన రేఖ ఆ బిందువు గుండా దర్పణ లంబాన్ని సూచిస్తుంది. మరి దర్పణ సూత్రం వచ్చేసి 1/f = 1/v + 1/u. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆవర్ధనం m = ప్రతిబింబ పరిమాణము అంటే ఎత్తు బై వస్తువు పరిమాణం ఎత్తు hi/h0, లేదా m మైనస్ ప్రతిబింబ దూరము బై వస్తువు దూరము, లేదా v - v/u. నెక్స్ట్ ఇక్కడ చూడండి. పరావర్తన కిరణాలు ఖండించుకున్న ప్రదేశంలో ఏర్పడిన ప్రతిబింబం నిజ ప్రతిబింబం అంటారు. నిజ ప్రతిబింబం అంటే ఏంటి? పరావర్తన కిరణాలు ఖండించుకునే ప్రదేశంలో ఏర్పడిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. దీనిని తెరపై పట్టవచ్చు. పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగించినప్పుడు ఏర్పడిన ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. దీనిని తెరపై పట్టలేము, అంటే మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ చూద్దాము. పుటాకార దర్పణ ప్రధానక్షంపై C వద్ద వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం డాష్ వద్ద ఏర్పడుతుంది. ఆన్సర్ వక్రతా కేంద్రం వద్ద ఏర్పడుతుంది. నెక్స్ట్, పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణం కంటే తక్కువగా ఉండే పదార్థం ఉండే సందర్భం ఏది? నెక్స్ట్ ఆన్సర్ వక్రతా కేంద్రానికి ఆవల వస్తువు ఉన్నప్పుడు. నెక్స్ట్ మూడోది చూడండి. పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడు పొందగలం? ఆన్సర్ దర్పణ ధ్రువానికి మరియు నాభికి మధ్య వస్తువును ఉంచినప్పుడు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆవర్ధనాన్ని సూచించండి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆవర్ధనం అంటే -v/u మరియు hi/h0. సో మనకు సెకండ్ అండ్ థర్డ్ ఆన్సర్. సో సెకండ్ అండ్ థర్డ్ అంటే బి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. కుంభాకార దర్పణ నాభి దిశలో ప్రయాణిస్తూ దర్పణంపై పడిన కాంతి కిరణం పరావర్తనం చెందాక డాష్ అంటే అది ఆన్సర్ ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. నెక్స్ట్, కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎల్లప్పుడూ ఆన్సర్ వస్తువు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 15 సెంటీమీటర్ అంటే 15 సెంటీమీటర్ వక్రతా వ్యాసార్థం గల పుటాకార దర్పణం ప్రధానక్షంపై కొంత దూరంతో ఒక వస్తువును ఉంచాము. అప్పుడు ప్రతిబింబ దర్పణం నుండి 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడితే వస్తువు దూరం ఎంత? వస్తువు దూరం ఆన్సర్ 10 సెంటీమీటర్. నెక్స్ట్, గోళాకార దర్పణంలో కొలిచే దూరాలన్నిటినీ డాష్ నుండి కొలుస్తారు. దర్పణ ధ్రువములలో కొలుస్తారు. లాస్ట్, పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి మధ్య గల కనిష్ట దూరం నిజ ప్రతిబింబానికి మధ్య కనిష్ట దూరం అంటే ఆన్సర్ 0. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.